టిఫిన్ చేసిండ్రా? చేయకున్నా ఏం కాదు, నా మాటలతో కడుపు నిండిపోతుంది. ఒక తండ్రి కొడుకు ఉంటారు. కొడుకు అంటాడు, డాడీ అందరికి కారు ఉంటుంది డాడీ, మనం కూడా ఒక కారు కొనుక్కుందాం. కార్ అంటే సరేరా కొందాము, కొంచెం టైం పడుతుంది అని వాళ్ళు ఫుల్ పైసలు జమ చేసుకుంటుంటారు. లాస్ట్కి కార్ షోరూమ్ పోయి ఒక మంచి కార్ సెలెక్ట్ చేసుకొని ఒక కార్ కొంటారు. వాళ్ళిద్దరూ హైవే పైన నడుపుకుంటా పోతారు. సడన్ గా ఒక కార్ వచ్చి వీళ్ళ కార్ని ఎంటేసిపోతుంది. మస్తు బాధపడతాడు, మనది కొత్త కార్ కదా, పాత కార్లన్నీ ఎంటేజ్ అవుతున్నాయి. తర్వాత ఇంకొక కార్ వచ్చి ఎంటేసిపోతుంది. పోతానే ఫుల్ డిసప్పాయింట్ అవుతాడు. ఏంది డాడీ మంచి కార్ కొనలే, నువ్వు ఇంటికి వెళ్ళిపోదాము, ఇన్సల్ట్ అవుతుంది ఇడా అంటే వాళ్ళ డాడీ అంటాడు, అరే ఎప్పుడు కూడా అట్లా ఇన్సల్ట్ ఫీల్ కారాదు, మనం వేరే కార్లతోని వాళ్ళతో కంపేర్ చేసుకోరాదు. మన డ్రైవింగ్ ఏంది, మనం ఏంది, ఎట్లా నడుపుతున్నాం, మనము సేఫ్గా పోతున్నామా లేదా అన్నది ఇంపార్టెంట్, అంతేగాని ఇంకొకరితో కంపేర్ చేసుకుంటే బాధ అవుతుందిరా, కంపేర్ చేసుకోరాదు అని చెప్తాడు. అప్పుడు కొడుకు అంటాడు, మస్తు చెప్పినావు డాడీ, మరి నువ్వెందుకు నన్ను పక్కింటి వాళ్ళతోని ఎదురింటి వాళ్ళతోని వాళ్ళకి ఇన్ని మార్కులు వచ్చినాయి వీళ్ళకి అన్ని అని కంపేర్ చేస్తావు, నువ్వు కూడా నన్ను ఎప్పుడు కంపేర్ చేయకు డాడీ, నాకు మస్తు బాధ అవుతుంది అని అంటాడు అనమాట. వాళ్ళ డాడీ కొంతసేపు షాక్లు ఉంటాడు.